హే వీడియో స్టార్ట్ అయిపోయిందా? ఓకే, సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఒక యాక్టివిటీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ యాక్టివిటీ మనందరికీ రైట్. సో ఈ యాక్టివిటీ దేనికి సంబంధించింది అనుకుంటున్నారా? అది చాలా ఈజీ. మనం ముందు వీడియోస్లో నేర్చుకున్నాం కదా, డూ అండ్ డస్ ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ అది ఎందుకు అని. సో ఈరోజు మనం ఆ డూ అండ్ డస్ని యూజ్ చేసి ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. సో దీనికోసం నేను ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ టు యూ. Hello everyone, welcome back to my channel English Matters with Sunil and also Language Fundamentals series video number 7. Right, so ముందు చెప్పాను కదా, I'm going to introduce you to my friend అని చెప్పి. So who is that అనుకుంటున్నారా? He is my friend Sunil. ఈరోజు మనకి సునీల్ వచ్చి యాక్టివిటీ ఏంటో చెప్తాడు and he's going to do that as well. Okay? హలో ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీ ఛానల్లోకి ఇన్వైట్ చేసినందుకు ఈరోజు ఈ యాక్టివిటీ కోసం. ఓకే, సో మనం ఆల్రెడీ విన్నాం కదా ఈరోజు మనం యాక్టివిటీ ఒకటి చేయబోతున్నామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. మై నేమ్ ఇస్ సునీల్. సో ఈరోజు నేను మీకు ఒక యాక్టివిటీ చెప్పబోతున్నాను. ముందు వీడియోస్లో మనం నేర్చుకున్నాం కదా, డూ అండ్ డస్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనకి యూజ్ అవుతాయి అండ్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ విషయాలన్నీ. సో దాన్ని మనం ఇప్పుడు ఒక ప్రాక్టికల్ వేలో యాక్టివిటీ రూపంలో నేర్చుకోబోతున్నాం. సో ఈరోజు యాక్టివిటీ ఏంటి అంటే I am going to talk about my friend John and his regular activities. ఈరోజు నేను నా ఫ్రెండ్ జాన్ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే అతను తన డైలీ యాక్టివిటీస్లో ఏం చేస్తాడు, రెగ్యులర్గా ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ ఏంటో ఇవాళ నేను చెప్తున్నాను ఈ యాక్టివిటీలో. డూ అండ్ డస్ మనం హెల్పింగ్ వర్బ్స్గా యూజ్ చేస్తాము అండ్ దేనికి యూజ్ చేస్తాము, మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ లేదా మన హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈ యాక్టివిటీ చూసాక పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని అండ్ మనం యూజ్ చేయగలుగుతాం. ఆర్ యూ ఆల్ రెడీ? ఆల్ రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. Today I'm going to talk about my friend John, about all his regular activities. My friend's name is John. He is 32 years old. He wakes up at 6 a.m. every day. He takes a shower and has his breakfast at 7 a.m. He doesn't like to have his breakfast before shower. Then he plays with his kids for some time. Once he is ready to office, he takes stairs to reach the ground floor. He doesn't take the office cab. Instead, he walks. As usually, he works hard the whole day and leaves the office in the evening. After reaching his home, he relaxes for some time and reads books. Then he has his dinner and finishes his day by hitting the bed. ఇదే నా ఫ్రెండ్ జాన్ డైలీ యాక్టివిటీస్, అతను డైలీ బేసిస్లో రెగ్యులర్గా చేసే పనులు. ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే నేను నా ఫ్రెండ్ అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. అందుకే మీకు చెప్పాను కదా, హీ, షీ, ఇట్ లేదా ఒక వ్యక్తి పేరుతో మనం ఏదైనా సెంటెన్స్ అంటే అతని రెగ్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడితే వీ హ్యావ్ టు యాడ్ ఎస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వర్బ్. అంటే వర్డ్ చివర్లో మనం ఎస్ అనేది యాడ్ చేయాలి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చిన ఈ కంప్లీట్ డిస్క్రిప్షన్లో ప్రతి వర్బ్కి లాస్ట్లో ఎస్తో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఐమ్ టాకింగ్ అబౌట్ వన్ పర్సన్. హీ టేక్స్ అ షవర్, హీ గోస్ టు ఆఫీస్, హీ గోస్ డౌన్ స్టేర్స్, హీ కమ్స్ బ్యాక్, హీ ఫినిషెస్ హిస్ వర్క్. ఇలా ప్రతి వర్బ్ ఎస్ లేదా ఈఎస్తో ఎండ్ అవుతూ ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ అ రెగ్యులర్ యాక్టివిటీ అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్. అండ్ అదే మనం నెగటివ్ యూజ్ చేస్తే హీ డజంట్ లైక్ టు అంటే మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డస్ అనేది యూజ్ చేస్తున్నాం నెగటివ్ సెంటెన్స్లో. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ హీ, ఒక వ్యక్తి గురించి. ఈ సెంటెన్స్లో డస్ అనే ఈ వర్డ్కి ఆల్రెడీ ఈఎస్ అనేది యూజ్ చేయడం వల్ల మనం మెయిన్ వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ యూజ్ చేయట్లేదు. ఓకే, హీ డజంట్ లైక్ టు హ్యావ్ హిస్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ షవర్. అర్థమైంది కదా, హీ డజంట్ లైక్, హీ డజంట్ వాంట్, he doesn't do, he doesn't go.
ఇలా డస్ అనే ఈ వర్డ్ యూస్ చేసిన ప్రతిసారి సెంటెన్స్లో మన మెయిన్ వర్డ్కి ఎస్ లేదా ఈఎస్ యూస్ చేయకూడదు. ఐ హోప్ మీ అందరికీ ఈ యాక్టివిటీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ యాక్టివిటీలో నేను నా ఫ్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ లేదా మీ గురించి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఆల్ రైట్ ఎవ్రీవన్, బాయ్. ఆల్ రైట్ ఎవ్రీవన్, చూసారు కదా మొత్తం యాక్టివిటీ, మీకు అర్థమైంది కదా, అలానే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సునీల్తోనే కాదు, నేను మీతో కూడా యాక్టివిటీ చేయించాలనుకుంటున్నాను. సో అందరినీ నేనైతే ఇక్కడికి తీసుకొని వచ్చి చేయించలేను కాబట్టి మీరేం చేస్తారంటే డూ అండ్ డస్ అంటే మీ రెగ్యులర్ యాక్టివిటీస్. సునీల్ వాళ్ళ ఫ్రెండ్ జాన్ గురించి మీకు రెగ్యులర్ యాక్టివిటీస్ చెప్పాడు కదా, జాన్ చేసే డైలీ యాక్టివిటీస్ అంటే అతని రొటీన్ని, అదే మీరు కూడా చేయాలి. ఏం చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు మీ డైలీ రొటీన్ని మొత్తం టైప్ చేసి పంపించండి. అది నేను చూసి కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మీకు రిప్లై ఇస్తాను. ఆల్ రైట్, ఎనీ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ మీ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అలానే ఈ కంప్లీట్ లాంగ్వేజ్ ఫండమెంటల్ సిరీస్ని ఫాలో చేసి ఇంగ్లీష్ని బెటర్ చేసుకోండి అండ్ ఫాలో మీ ఆన్ Instagram. Don't forget to do that. We'll catch you in the next video. Take care. Bye-bye.